అట్లాంటి విష్ణు సహస్రనామాన్ని మనందరికీ మీ అందరికీ మొత్తం తెలంగాణ అందరికీ కూడా పంచిపెట్టినటువంటి నిత్య శుద్ధానంద స్వామి వారికి ఎన్నెన్ని మనం కృతజ్ఞతలు చెప్పినా సరిపోదండి. ఇంకా ధ్యేయం శ్రీపతి రూపం అంటే ధ్యేయం అంటే మన లక్ష్యం ఏంటి అంటే శ్రీపతి రూపం. అజస్రం అంటే ఎల్లప్పుడూ శ్రీపతి రూపాన్ని అంటే లక్ష్మి యొక్క పతి అనొచ్చు, పరమాత్మ అన్నమాట. ఆయన యొక్క రూపాన్ని మనం ధ్యానం చేయాలన్నమాట. ఇంకా సాంగత్యం అంటే ఈ సజ్జనుడు అంటే సజ్జన సాంగత్యం కూడా మీ గురువులు మన గురువులు అనొచ్చు. నిత్యశుద్ధానంద స్వామి దీన జనమైన చిత్తం అంటే ఏంటంటే దానం దానేనా పని పాడే రచకంకణేన అంటే కంకణాల వల్ల సేతులు అలంకరింపబడ్డారు, దాన సేతులే అలంకరింపబడతాయని అది కూడా దాన సంగతి అందరి చేత దాన కూడా చేసే విధానాన్ని కూడా తెలియజేశారు. అంటే నిశ్చితానంద స్వామి ఎంత అందరిలో ఉండి ఎంత ఉద్రేకంతో ఎంత ఆనందంగా ఎంత చేస్తున్నారంటే ఈరోజు ఇలాగా కాశీక్షేత్రంలో అయినాక జన్మదినం జరుపుకుంటామంటే అందరికీ కూడా చాలా ఆహ్లాదకరమైన విషయం, చాలా తెలియనటువంటి అట్లాంటి వ్యక్తులు మనకి ఉంటారా అంటే ఉంటారు. మళ్ళా కూడా అలాంటి వ్యక్తులు తయారు చేసి మీ అందరికీ మళ్ళా ఇచ్చారు. శివానంద స్వామి రూపంలో వాళ్ళు మళ్ళా వచ్చేస్తారు. ఎంత విశేషం చూడండి. ఇంకా శివానంద స్వామి మీకు సద్గురువులు ఇక రేపటి నుంచి ఇప్పటి నుంచి కూడా అట్లాంటి గురువుల్ని ప్రసాదించిన నిత్య శుద్ధానంద స్వామి ఎప్పుడు కృతజ్ఞత భావంతో మనందరం ఉండాలని ఆశిస్తూ భగవంతుని అలా అనుగ్రహించాలని కోరుతూ హరి ఓం దర్శకం. హరి శ్రీ బ్రహ్మానందగిరి మాతాజీ గారు ఇంతవరకు కూడా భగవద్గీత, విష్ణు సహస్రనామం మొదలైన అంశాలను ఆధారం చేసుకొని ఒక్కొక్క గ్రంథాన్ని ప్రసాదంగా భక్తులకు అందించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి 6వ సప్తాహం 6 సప్తాహాలలో 6 గ్రంథాలు అందించడం జరిగింది. 5 గతంలో 5 సప్తాహాలు 5 అందించడం జరిగింది. ఇది 6వ సప్తాహం. మరి ఈ సప్తాహంలో కూడా ఒక గ్రంథాన్ని రూపొందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క పేరు ఏమిటి అంటే